చెప్పండి. ఇప్పుడు అటు చూస్తే బీజేపీ, జనసేన, టీడీపీ అన్ని ఏకమైన ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా? ఇప్పుడు నువ్వు ఒక పార్టీలో ఉండాలంటే మగవాళ్ళ ఒక సింగిల్ పోటీ చేయాలా, అంతేగాని నలుగురు మొత్తం తీసుకొచ్చి పోటీ చేయాలి అవునా కదా? అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఇదిగో జగన్ కోసం ఇక్కడ పేదలు మొత్తం ఉండరు, దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనర్లు మొత్తం రెడీగా ఉండరు. దానికోసం ఖచ్చితంగా పైన దేవుడు ఉండి కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి సీఎం మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్, బీజేపీ, నారా చంద్రబాబు ఈ మొత్తం మనకొద్దు. మనకు కావాల్సి ఒక జగన్మోహన్ రెడ్డి తప్పితే అవునా కదా? ఓటేమో చెప్పిన ఒకలాగా మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేమండు దానికి ఇష్టపడని ఓడేస్తారు ఖచ్చితంగా. నెక్స్ట్ మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు పక్కా. మళ్ళీ ఇదే సభ మళ్ళీ పడతాడు. మరి ఒకసారి అంటే చూడండి, చంద్రబాబు నాయుడు ఎక్కువ పదగలిస్తాను జగన్ కంటే అన్నాడు. ఏమి ఇచ్చిండయా? నేను 1980 టీడీపీ అయ్యా, మాది గురజాల నియోజకవర్గం అయ్యా. ఏమి ఇచ్చింది చెప్పాయనయా? ఏముండదు. వాళ్ళు వస్తే వాళ్ళ కమ్మోళ్ళు వాళ్ళు తప్పితే బాగుపడడం తప్పితే ఎస్సీ, ఎస్టీ మాటలోనే కదా ఇలా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లిం మొత్తానికి పదవులు ఇచ్చిండ్రు. మొత్తం ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చిండ్రు. వాళ్ళు ఎవరికి ఇచ్చిండ్రు చెప్పండి, అది మేము కనుక్కోవాలి. అది మేడం అంతేనే కదా. మాట చెప్పన్నా, మనం జెండా సభ చూసాం కదా, జెండా సభలో జనసేనలో టీడీపీ జెండా, టీడీపీలో జనసేన జెండా మోస్తున్నారు, మీరేమంటారు? దానికి వాళ్ళకి ఓట్లు కొలేమన్నా. ఇప్పుడు కుర్చీ మంది ఎవరు? జనం కుర్చీ మన జగన్మోహన్ రెడ్డి. జెండా కుర్చీ కోసం పోయేది వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏమండు నాకు జనం వాళ్ళు ఎత్తారని చెప్పిండు. అది జగన్మోహన్ రెడ్డి క్రేజ్. నారా లోకేష్ అన్నాడు జగన్ కుర్చీ మడత పెట్టేస్తా అంటున్నాడు. అసలు కుర్చీ కాదు, ఆ పప్పు మడత పెట్టు. పప్పుని వాడు పప్పులో పప్పు అవునా కదా? నెక్స్ట్ టమాటా పప్పు అన్నమాట. ఈ దెబ్బ కొడితే ఎడిపోవడం అర్థం కాదు. జగన్ గెలుస్తాడు పక్కా, దాంట్లో ఇబ్బంది లేదు. అది Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.